బాగున్నారా? ఈరోజు మా అమ్మ పాల పసిడి చమిని పాత్ర పెట్టి ఆయిల్ మిక్స్ చేయాలి. ఆవాలు శనగలు వెంటనే జీలకర్ర వేసుకొని వేసుకోవాలి. వేపుయాక తీసి పక్కన పెట్టుకోవాలి. వేపి పాత్ర పెట్టుకొని పాలాలు చింతపండు ఉప్పు వేయాలి. పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేసుకొని పక్కన పెట్టుకునే మిరకాయలు మిక్సీలో వేసుకొని పట్టుగా పోవడం వేసుకోవాలి. తీసుకున్న పాలు మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం ఒక పాలలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఎన్ని మిక్సీ ఆవాలు పప్పులు వేసుకోవాలి. పప్పులు కొంచెం వేగిన తర్వాత తెల్లగడ్డలు కరివేపాకు వేసుకోవాలి. ఎంగులు వేసి కలిపేవాలి. గుమ్మ ఆడుతూ పాలు రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి, ఎలాగుందో చెప్పండి.